ఒక హైదరాబాదులో, ఒక తెలంగాణలో జూబ్లీ హిల్స్లో గెలిచినందుకు సంబరాలు చేసుకుంటుండ్రా, లేకపోతే ఎన్నిసార్లు మేము ప్రతి రాష్ట్రంలో పోటీ చేసినా ఓడిపోతున్నామని చెప్పి రాహుల్ గాంధీని ఎక్కిరిస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో కూడా కారణాలు చెప్తాను నేను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలుపు ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాడు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు రేవంత్ అన్న, నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు. ఒకవేళ నువ్వు వచ్చి ప్రచారం చేసినందుకే నవీన్ యాదవ్ గెలిచినట్లయితే మరి అక్కడ బీహార్లో కూడా నువ్వు పోయి ప్రచారం చేసినావు కదా, కాళ్ళకు బల్పాలు కట్టుకొని మరి పోయి తిరిగినారు కదా, మరి అక్కడ ఎందుకు గెలవలే? బీహార్లో ఎందుకు గెలవలే? జూబ్లీ హిల్స్లో అడుగున నువ్వు రోడ్ షోలు చేసుకుంటూ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిదీ చేస్తూ ఉంటే ఎందుకు గెలవలే? నేను అంటున్నా, బరాబర్ మాట్లాడుతున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వల్ల జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ఒకటి, మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి స్ట్రాటజీ వల్ల, వెనకాల కథ మొత్తం తను నడిపియడం వల్ల, ఇన్ఫాక్ట్ ఇక్కడ అభ్యర్థి నవీన్ యాదవ్ అవ్వడం వల్ల, తను ఒక బీసీ బిడ్డ అవ్వడం వల్ల, తను మా నవీన్ యాదవ్ మా లోకలోడు మా గలీలో పుట్టి పెరిగినోడు అవ్వడం వల్ల ముందు నుంచే నవీన్ యాదవ్ మొత్తం కూడా సోషల్ సర్వీసులు ఎక్కువ, అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు పక్కన పెడితే నవీన్ యాదవ్ చదువుకున్నోడు, ఏమంటారు మా లోకలోడు, ఒకసారి అవకాశం ఇద్దాము అని చెప్పి ఇక్కడ పబ్లిక్ నవీన్ యాదవ్ చూసి ఆ మాత్రమని ఓట్లేసిండ్రు. దాని తర్వాత ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో మీకే తెలుసు. ఏ రకంగా కొన్ని ఎన్నిక స్వచ్ఛందంగా జరిగిందా అని ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే, మా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా కొన్ని ఏరియాల్లో వాళ్ళే చెప్తున్నారు, మేడం మా పక్కింట్లో వాళ్ళు ఓటేయడానికి పోతే వాళ్ళు వెళ్ళే లోపలనే వాళ్ళ ఓటు ఎవరో వేసేసిండ్రు మేడం అని చెప్తున్నారు. ఇది మీ గెలుపు కాదని మీ మనస్సాక్షికి కూడా తెలుసు. ఇంత మెజారిటీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి కాకుండా వేరే ఇంకెవరికైనా, మీ నమ్మిన బంటు నీ బినామీ అయినటువంటి ఫహీమ్ ఖురేషీ విశ్వ ప్రయత్నాలు చేసిండు కదా, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిండు కదా కాబోయే ఎమ్మెల్యే, మరి ఏమంతన్నా బ్లెస్సింగ్ ఇస్తే నేను ఒక వచ్చి నించుంటా, నేను గెలిచేస్తా, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి. ఓకే, వేరే ఎవరికైనా ఇచ్చుంటే ఈ రోజున బీజేపీ పరిస్థితి ఏందో పక్కన పెడితే, కాంగ్రెస్ నవీన్ యాదవ్కి కాకుండా వేరే ఇంకెవరికైనా టికెట్ ఇచ్చుంటే, మీనాక్షి నటరాజన్ గారు చాలా బలంగా సర్వేలు చేయించి 2 నెలల క్రితమే సర్వేలు చేయించి ఇక్కడ నవీన్ యాదవ్కి ఇస్తేనే బాగుంటుందని ఆవిడ గట్టిగా చెప్పకపోయి ఉంటే, అటు కేసీ వేణుగోపాల్కి కానీ లేకపోతే రాహుల్ గాంధీకి కానీ గట్టిగా చెప్పకపోయి ఉంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలిచేదా? నేను కాంగ్రెస్ పార్టీ గెలుపుగా ఇది నేను చూడా. అది శ్రీశైలం యాదవ్ గారు ఏమన్నా అనుకోని, నవీన్ యాదవ్ గారు ఏమన్నా అనుకోని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అనుకోని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మంత్రులు పోయి జస్ట్ ఫోటోలకు స్టిల్ ఇచ్చి వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు పోయి కేవలం మైక్ పట్టుకొని మాట్లాడొచ్చిండ్రు. కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గల్లీ తిరిగి ఇంటింటి ప్రచారం చేసి పోలింగ్ ఏజెంట్లుగా కూడా మారి సక్సెస్ఫుల్గా మారిండ్రు. ఇది కేవలం నవీన్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గెలుపే. మీ కేబినెట్ మంత్రులది కాదు, ముఖ్యమంత్రిది కాదు, ఎవరిది కాదు. నేను బల్లగుద్ది చెప్తా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, ఒత్తి చెప్తా ఉన్నా, బరాబర్ చెప్తా ఉన్నా. రాసి పెట్టుకో రేవంత్ అన్న రాసి పెట్టుకో. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కసితో తిరిగి గెలిపించినటువంటి ఎన్నిక. నవీన్ యాదవ్కి మీరు టికెట్ ఇచ్చిండ్రు కాబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది రాసి పెట్టుకో. ఎందుకు ఇంత బలంగా నేను చెప్తా ఉన్నా? బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మాస్ లీడర్ ఒకటి. బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం హరీష్ రావు గారు 10 రోజులు 12 రోజులు సుమారుగా పీక్ టైంలో అందుబాటులో లేకపోవడం. పాయింట్ నెంబర్ 1. అంటే అదే సమయానికి హరీష్ రావు గారు నాన్నగారు కాలం చేయడము, హరీష్ రావు గారు ఫీల్డ్లో తిరగకపోవడము ఓడిపోవడానికి కారణం. ఇంకోటి, కేసీఆర్ రాకపోవడం. ఎస్, మేము వస్తే చాలు, కేసీఆర్ రావక్కర్లే, కేసీఆర్ రోడ్ షో అవసరంలే, కేసీఆర్ సభ అవసరంలే
అని అనుకోవడం. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఇంకో రకంగా కూడా ఆలోచించారు. ఒకవేళ కేసీఆర్ వచ్చినాక కూడా రోడ్ షో చేసినాక కూడా ఓడిపోతే మళ్ళీ కేసీఆర్కి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కూడా వీళ్ళు ఆలోచించి ఉండొచ్చు. లేదా ఈ ఎన్నిక నా ఇమేజ్ మీద గెలవాలి అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎట్లా ప్రచారం చేయాలో స్టేట్ వైడ్ ప్రచారం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్ట్రాటజీని ఇక్కడ బీఆర్ఎస్ ఫాలో అయ్యింది తప్ప గల్లీ గల్లీ లోపలికి వెళ్ళి గ్రౌండ్ లో లోకల్ గా వాళ్ళ మైండ్ లో ఏముందని తెలుసుకోలేకపోయినారు. చెప్పాలంటే మీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చూసి కాంగ్రెస్ పార్టీ భయపడ్డది కాబట్టి సేమ్ ఇట్లా రోడ్ షోలకు సెట్ చేసిరో సేమ్ వీళ్ళు కూడా అదే ఫాలో అయినారు. వాస్తవం, నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతా. ఓకే, సో ఇక్కడ ఏమైంది మరి ఫస్ట్ నుంచి 2 రోజుల ముందు వరకు కూడా బాగానే క్యాంపెయిన్ చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. అందరూ ఐకమత్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ గలీలోనే ఉన్నారు, జూబ్లీహిల్స్ గలీలోనే ఉన్నారు. కానీ ఎక్కడ లాస్ట్ 2 days లో వదిలేసిండు, కేటీఆర్ వదిలేసిండు ఎన్నికని. ఏమంటారు, మన పోల్ మేనేజ్మెంట్ వదిలేసినారు, ఏజెంట్లు వదిలేసినారు. మస్తు పైసలు ఉన్నాయి కదా తెలంగాణ 10 సంవత్సరాల్లో. సుమారు మీ అందరికి కలిపితే ఒక మినిమంలో 4 లక్షల నుండి 5 లక్షల కోట్ల ఆస్తులు లేవా? దేశం మొత్తాన్ని కొనేటువంటి స్టమినా కేసీఆర్కు ఉంటుంది. నేను దేశ ప్రధాని అవుతా అని చెప్పి మొత్తం ఏమంటాడు మన సారు, అన్ని పార్టీలు ఎక్కడెక్కడైతే అన్ని పార్టీలు ఉన్నాయో దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ పంపిస్తా అని చెప్తారు. కానీ బై ఎలక్షన్ లో ఎన్నికొస్తే ఇక్కడ మీరు కాంగ్రెస్ వాళ్ళు బహిరంగంగానే వంచిరు. ఎవరైనా అధికార పార్టీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఆడ కూర్చొని చూద్దాం చూసిండు అంతే. 5,000 6,000 కాంగ్రెస్ పార్టీ పంచితే చీర వంచితే మీరు ఇచ్చింది ఎంత కేటీఆర్? 1000 రూపాయలు. మీరు ఇచ్చిన 1000 రూపాయలు బస్తీలకు కూడా పోలే. ఫర్ ఎగ్జాంపుల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లే ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోరో ఉన్నారు. డబ్బులు మీరు పంపిండ్రు, 20%, 30%, 20% డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ పంచమని ఒక 1 కోటి రూపాయలు పంపిండి అనుకుందాం. అరే ఇంటింటికి ఒక 1000 రూపాయలు పంచండి రా భయ అని మీరు పంపారు. అసలు 1000 రూపాయలు అనే అమౌంటే చాలా తక్కువ. నిజంగా మీరు మాగంటి సునీత గారి గెలుపు కోసం కృషి చేసి ఉంటే మీకు తెలుసు ఏం చేస్తాం. ఇదంతా ఎవరు చేసిన డబ్బులు పంచడం అనేది నార్త్ లో డబ్బులు పంచేది లేదు. కానీ పబ్లిక్ కూడా అట్లనే తయారైండ్రు. ఏం చేయగలుగుతాం, డబ్బులు పంచితేనే ఎన్నికలు గెలుస్తాం రా భయ్ అనేది మెంటల్ గా అందరు ఫిక్స్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ విడ్డూరంగా అసలు మొన్న డబ్బులు పంచలేదని బాయ్కాట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నికకు మేము వేయం, మాకు డబ్బులు రాలేదని చెప్పి వేయకుండా మునుగోడు అప్పుడు చూడలే ఏం వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది కాంగ్రెస్ వాళ్ళు 5,000 వంచితే మీరు 1000 రూపాయలు వంచారు. ఆ 1000 రూపాయలు పోనీ చక్కగా వంచిరా? మీ నాయకులే పైసలు ఇవ్వ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుండి మీ ఎమ్మెల్యేలు దోచుక తిన్నారు. అయినా కూడా వాళ్ళకి సరిపోలే. ఏం చేసిర్రు, మీరు 1 కోటి రూపాయలు పంపిస్తే కథ మందులో ఒక 20 లక్షలు తీసుకొని జేబులో పెట్టుకోండి, ఒక 20% జేబులో పెట్టుకోండి. ఎంత మిగులుతుంది? ఇంకో 80 లక్షలు మిగులుతాయి. 80 లక్షలు ఏమైనాయి? ఈ సోకాల్డ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో అరే పంచండ్రాబాయ్ అని 20 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 20% డబ్బులు పక్కన పెట్టి 80% డబ్బులు వీళ్ళకి ఇచ్చేయండి. ఈ 80% డబ్బులు తీసుకున్నటువంటి లోకల్ లీడర్లు ప్లస్ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏం చేసిరు, ఆ 80%లకి వెళ్ళి 40% డబ్బులు పక్కన పెట్టి 40% ఏమో వీళ్ళు వంచుకురు. ఏమని, అరే బాబు ఇగో నువ్వు ఒక 20% తీసుకో, పోలింగ్ బూతోడు ఒక 20% తీసుకున్నాడు. అండ్ ఇక్కడ మన ఎవరైతే లోకల్ లీడర్లు పోలింగ్ ఏజెంట్లు సమానంగా పంచుకొని మిగిలిన 40% అమౌంట్ ప్రజలకి పంచిండ్రండి. ఆ పంచు కూడా సగం పంచిండా? ఎక్కడెక్కడ? అపార్ట్మెంట్ల దగ్గర, బస్తీలలో పంచలే వీళ్ళు. బస్తీలలో పోయిన పంచిన అమౌంట్ కూడా బస్తీలలో పంచలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే.
సో పోల్ మేనేజ్మెంట్ దగ్గర కేటీఆర్ చేతులు ఎత్తేసిండు. ఇంకోటి, విష్ణువర్ధన్ ఎక్కడ కూడా కనబడలేదు. ఎవరైతే మీరు ఇన్ఛార్జీలుగా ఇచ్చినారో వాళ్ళు ఎవ్వరు గ్రౌండ్ లో లేరండి. ఎలక్షన్ రోజు ఎవరు లేరు గ్రౌండ్ లో, కనబడలే. ఎక్కువ ఎప్పుడు వచ్చిండ్రు వీళ్ళు? ఏదో ట్యాంపరింగ్ అవుతుంది, ఎక్కడో దొంగ ఓట్లు పడుతున్నాయి అని అనుకున్న సందర్భంలో అప్పుడు వచ్చి దాసోజు శ్రవణ్ లాంటి అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు. దాసోజు శ్రవణ్ అన్న, మిగతా నాయకులు అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు? సబితేందర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. మీ లోకలే శ్రీనగర్ కాలనీ. తర్వాత మీ ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్, అది కూడా ఒక మైనస్. సొంత అల్లుడే, అల్లుడికి సపోర్ట్ చేస్తారా లేకపోతే మీకు సపోర్ట్ చేస్తారా? సైలెంట్ గా ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. ఎందుకని? ఇక్కడ కాంగ్రెస్ గనక ఒకటేమో నవీన్ యాదవ్ వాళ్ళ అల్లుడు చుట్టం, ఓకే. ఇంకోటి ఏంటి? గొర్రెల స్కామ్. తలసాని పని చేయొద్దు, గొర్రెల స్కామ్ తీసుకొస్తాం బయటికి. అది సెటిల్మెంట్ అయిపోయినా మళ్ళీ ఒక భయం ఉంటుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ కనబడలేదు. మీరు ఏదో రోడ్ షోలలో అక్కడక్కడ కనబడతారు. తర్వాత ఎన్నికల ప్రచారం లాస్ట్ డే అంటే పోలింగ్ రోజు ముఖ్య నాయకులు ఎక్కడన్నా కనబడ్డారా? పావని గౌడు లేకపోతే కొంతమంది హేమ సామాల, కొంతమంది వాళ్ళు కొంచెం పవర్ఫుల్ గా మాట్లాడారు. కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మగవాళ్ళు కూడా ఎవరు లేరే ఆడ గ్రౌండ్ లో. సో మొత్తానికైతే చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలిచామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నటువంటి సంబరాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీహార్ లో పోయింది. నేషనల్ వైడ్ గా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందరికెళ్ళలేకపోతున్నారు అనేది దయచేసి ఆలోచించుకోవాలి ప్రతిపక్షాలు. అండి అలాగే బీజేపీ అసలు తెలంగాణ మీకు ఏమి ఇచ్చిందంటే 8 మంది ఎంపీలు ఇచ్చిండ్రు. 8 మంది ఎంపీలు అంటే నాట్ ఏ జోక్ అండి. ఏ ఒక్క ఎంపీ అన్నా ప్రజాక్షేత్రంలో పోయి ప్రశ్నిస్తున్నాడా? ప్రజా సమస్యల మీద, 6 గ్యారెంటీల మీద రైతులు వరదలు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే పరామర్శలు ఇచ్చేటువంటి పాపాన పోలేదు మీ బీజేపీ ఎంపీలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు. అంటే బీజేపీని తెలంగాణలో మీరే ముందుకు తీసుకెళ్ళట్లే, మాకు ఇదే చాలనుకుంటున్నారు. ఎన్ని రోజుల మోడీ పేరుని చెప్పుకొని గెలుస్తారు మీరు? మీకంటూ వ్యక్తిగతంగా గెలవాలని లేదా? ఎన్ని రోజులు మోడీ పేరు చెప్పుకొని గెలుస్తారు? మాట్లాడితే హిందూయిజం గురించే మాట్లాడతారు. కానీ హిందువులు బతుకుండాలంటే కూడా 4 మెతుకులు మెక్కాలి కదా. సో దాన్ని మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, నిరుద్యోగుల గురించి మాట్లాడండి. చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజున తెలంగాణలో. ఐఏఎస్లు చేసేటువంటి అవినీతి గురించి మాట్లాడండి, ఐపీఎస్లు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడండి. ఈ రోజున పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఒక్కడికంటే ఒక్కడి కూడా న్యాయం జరగట్లేదు. SHOల దగ్గర న్యాయం జరగట్లే. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయం జరుగుతూ ఉంది. సోషల్ కాజెస్ మీద కూడా మీరు మాట్లాడండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాక్చాతుర్యం ఉన్నోడిని, మాట్లాడగలిగినోడిని, స్టమినా ఉన్నోడిని ఎమ్మెల్యేగా నించోబెట్టండి. ఇక బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి పనిచేయాలని ఇష్టమున్నా నాయకుల వల్ల వాళ్ళు తిరగలేనటువంటి పరిస్థితి. తెలంగాణలో బీజేపీ ఉండాలంటే మీరు మారాలి. మార్పు కావాలని ప్రచారం చేసి వాళ్ళని ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరి మీకు తెలుస్తుంది, మీ హవా ఏందో, మీ ఇదేందో మీకు తెలుస్తుంది మీరు మాట్లాడకపోతే. ఇక మీ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఈ 3 పార్టీలు తీసుకుపోయి ఏడబెడుతుందో ఏం చేస్తుందో తెలియదు. మరొక సరికొత్త పార్టీ ప్రజల బతుకులను, బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులను, మా విద్యా వ్యవస్థను, ఉచిత వైద్యం వ్యవస్థను ఎవరైతే తీర్చిదిద్దేటువంటి ఒక సరికొత్త పార్టీ వచ్చే వరకు ఈ తెలంగాణ వీళ్ళని భరించాల్సిందే, ఇంకా కోల్పోవాల్సిందే. ప్రజలు ఓట్లకు డబ్బులు అడిగేంత వరకు ఇది మారక తప్పదు. ఎస్ సార్. సో ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.